సార్ ఇక్కడ ఏంటంటే విజ్ఞత అనేది ఒకటి ఉంటుంది, సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది గురించి మనం మాట్లాడేటప్పుడు విజ్ఞతతో మాట్లాడాలి, సంస్కారంగా మాట్లాడాలి. అశోక్ గజపతిరాజు గురించి ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం తీసుకున్నట్లయితే ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తారండి. ఆయన వస్తే లేచి నిలబడడం, ఆయన ఇచ్చే సంస్కారం. ఎందుకంటే ఆయన డౌన్ టు ఎర్త్ లో ఉంటారు. మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు మాట్లాడడం చేత రాదంటే, ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రిగా అయినప్పుడు కూడా తెలుగు రాదండి ఆయనకి. ఎందుకంటే ఆయన ఎల్కేజీ నుంచి లండన్ లో చదువుకున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఫియట్ కార్ ఆయన కారు ఆయన కడుక్కున్నాడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా. నేను ఆశ్చర్యపోయాను ఒకసారి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో. కానీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఆయన ఫ్లైట్ లో కూడా మామూలు ఎకనామిక్ క్లాస్ లోనే పోతారు ఆయన. ఆయన ఏం కూడా విచ్చలవిడిగా పోయేది ఏమి ఉండదు. ఇంకా వీళ్ళైతే దాన ధర్మాలు చేసే కుటుంబం. ఆయన చాలా గౌరవంగా ఎవరైనా మాట్లాడిన తులసి రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఆయన చాలా గౌరవంగా చూసుకుంటారు. ఎవరు కూడా గౌరవంగా చూసేవాళ్ళు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆనాడు ఏదైతే ఆ దేవస్థానం భూములు కొట్టేయడానికో లేకపోతే ఇంకో దానికో మరి ఏం పెట్టుకున్నారో గానీ వైసీపీ వాళ్ళు ఆయన అవమానకరంగా చేయడం, ఒక జీవన తీసుకురావడం, గందరగోళం చేయడం, దాని తర్వాత ఆయన న్యాయ పోరాటం చేశాడు. అయితే అలాంటి వ్యక్తిని, ఎప్పుడు అగౌరవం పడని వ్యక్తిని, ఆయన ఎప్పుడు కూడా ఆ విధమైన సంస్కారం లేకుండా, అంటే గుడికి పోయినా కూడా ఆయన అక్కడ తోసేసిన విధానం ఇవన్నీ చూసినట్లయితే ఆయన బాధ తోటి ఈ రోజు ఆ గుడికి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇందా మాట్లాడుకున్నట్లుగా ఏదైతే గుడిలో విధ్వంసం జరిగిందో వైసీపీ ప్రభుత్వంలో, ఏదైతే ఆ గుళ్ళు పగలగొట్టిన తర్వాత మనోభావాలు దెబ్బతిన్నారన్నారు అంటే, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఎవరో దుష్ట శక్తులో లేకపోతే కొంతమంది అరాచక వ్యక్తులు, అరాచకవాదులు ఏదో ధ్వంసం చేస్తారండి. మనం ఏం మాట్లాడాలి? ప్రభుత్వం సీరియస్ గా ఒక్కొక్కరి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నీట్ గా మనం వచ్చేసి ఎవరో చేశారు, దాన్ని పట్టుకుంటాము, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో శిక్షించాలనే మాట ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు దాకా ఉండదు. ఏం పగలగొడితే రాముడు తల తీస్తే నిజమైన తల తీసేసారా, రథం తగలబెట్టి ఏమవుతుంది, ఇంకోటి కొంటాం. ఈ భాష ఏందంటున్నా, మీరు ఎక్కడ ఖండించారంటున్నా, రానున్నటువంటి మంత్రులు మాట్లాడిన భాష ఇది. కానీ మనం మాత్రం ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మాత్రం మాట్లాడదు. మంత్రులు మాట్లాడారు, ఏదో రాముడు తల తీస్తే ఇంకోటి పెడతాం, రథం తగలబెట్టి ఇంకో రథం తీసుకొద్దాం, ఏం దీని సొత్తా నా సొత్తా, ఏం ఏం మాట్లాడారు అన్నాడు. కాబట్టి ఇలాంటి భాష మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. అందుకని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక గుడి ధ్వంసం చేస్తేనో ఇంకో గుడి ధ్వంసం చేస్తేనో మనం ఏం చేయాలి? ఖండించాలి. లేకపోతే దాని గురించి సీరియస్ గా తీసుకున్న కనీసం వాక్యాలు ఉంటే ఇంకోటి జరగదు అనే పరిస్థితి మనకు వస్తుంది. కానీ ఆ పరిస్థితి లేదు ఆ ప్రభుత్వంలో. మంత్రులు సైతం మాట్లాడే భాష ఒక్కసారి రీప్లై చేసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. రెండోది ఇంకొక విషయం, కాశీనాయన ఆశ్రయం గురించి నాకు తులసిరెడ్డి గారు చెప్పారు. ఎవరో కొంతమంది చేసిన వెంటనే ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి అందరూ స్పందించారు. దాన్ని ఇమీడియట్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఉచితంగా భోజనాలు పెడుతున్నారు, అలాంటి దాన్ని ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా అవసరానికి లేకుండా ఏదో రోడ్డుకు వచ్చిందని చెప్పి చేస్తున్నారు, దాన్ని కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిందండి. మీరు వ్యాఖ్యలు ఎప్పుడేం చేశారా? కొన్ని తప్పిదాలు జరుగుతాయి, ఆ తప్పిదాన్ని సరిదిద్దుకునే కార్యక్రమం ఎప్పుడు చేయలే. రెండు దాకా లక్ష్మణరావు గారు మాట్లాడుతూ, లక్ష్మణరావు గారు మీరు కూడా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నారు, ఆ భాష కరెక్ట్ కాదు. అశోక్ గజపతిరాజు గురించి అలాంటి భాష ఎవరి గురించి మాట్లాడకూడదు. ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు అలా మాట్లాడడం తప్పు. మీరు రాజకీయాల్లో పైకి రావాల్సిన వ్యక్తులు, అశోక్ గజపతిరాజు లాంటి గొప్ప వ్యక్తుల గురించి మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సంస్కారం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడరు. కాబట్టి మీరు సరిదిద్దుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గౌరవిస్తారు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీ నాయకులు గౌరవిస్తారు. రెండో మీరు మాట్లాడదు, ఆయన ఏదో కుటుంబ వివాదం మేము పరిష్కరించేదానికి, మన కుటుంబం పరిష్కరిస్తారంట. మన ఇంట్లో ఉంది పరిష్కారం, మనం చేసుకోవాలి. మీకు ఎవరికి తెలియదు. నేను విజయనగరం వాసిని, నేను విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. అశోక్ గజపతిరాజు విషయం నాకు తెలీదా? లక్ష్మణ్ సరిదిద్దుకోండి. నేను ఎక్కడ కూడా అశోక్ గజపతిరాజు గారి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆయన గురించి సంపదరాజు గారు ఒకటి అక్కడ లక్ష్మణరావు గారు ఏమి ఆయన దూషించినట్టుగా చెప్పలా. కాకపోతే ఆయన వ్యక్తి ఆయన గురించి మాట్లాడతారు. తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారని మాట్లాడారండి.
అదే అది అంటే ఓకే రైట్, అది పక్కన పెడదాము. కాకపోతే ఏంటంటే ఆయన ఈ సమకాలీన రాజకీయాలు ఎవరైతే చేస్తారో ఈ పనులు చేసి పెట్టడం అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మంచి వ్యక్తే, డిగ్నిఫైడ్గా వెళ్ళిపోతుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే, ఎందుకంటే జనరల్గా ఏంటంటే పాలిటిక్స్లో ఎలా ఉందంటే ప్రస్తుతం ఈ కరెంట్ పాలిటిక్స్లో మనకేం ఉపయోగపడతాడు ఇతను, మనకేం చేసి పెడతాడు అంటే ఏదడితే అది చేసేయాలన్నమాట. ఆ టైప్లో ఉంటేనే అతను రాజకీయాలు పనికి వస్తాడు అన్న దాంట్లో ఆయన మాట్లాడాడు తప్ప. అంటే ఇక్కడ సురేష్ గారు ఒక విషయం ఉందండి. ఇప్పుడు దాకా ఆయన రాజకీయ ప్రస్థానం 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అందు గురించే నేనే సమర్థించట్లేదు లక్ష్మణ్. ఎవరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వాళ్ళకు ఉంటుంది. సంపత్ గారు మేము అశోక్ గజపతిరాజు గారిని తక్కువ చేసి మాట్లాడము, అశోక్ గజపతిరాజు గారిని తక్కువ చేసి మాట్లాడము. అసలు అక్కడ దాకేందుకు ఆయన గనక ఏమాత్రం ఆయన కించపరిచేటట్టు మాట్లాడి నేను ఒప్పుకోను, నేను అడ్డపడేవాడిని. కాబట్టి నేనేమన్నానంటే ఆయన మాట్లాడింది ఏంటంటే సంపత్ గారు తప్పుగా మాట్లాడతాం. నేను అన్నది ఏంటంటే ఎగ్జాక్ట్ గా సురేష్ గారు చెప్పిందే నా వాదన. ఇప్పుడు రాజకీయాలకు ఆయన అన్ఫిట్ అని ఎందుకన్నానంటే ఇప్పుడున్న రాజకీయాలకి నీతి నిజాయితీగా లక్ష్మణ్ ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు 40 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఆయన ఒక పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయలేదు. అది అక్కడ ఉన్న నాయకులు గొప్ప చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పలానా వాడు చెడ్డ పని చేశాడు, అది ఇంకో పని చేస్తే ఆయన పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసిన దాఖలాలు లేవు. కానీ దాన్ని వాళ్ళు ఆస్వాదించారు, ఆయన్ని గెలిపిస్తూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఒక స్టైల్. అదే మనకి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఆయన పోలీస్ స్టేషన్ కూడా స్వయం గెలిపేవారు. ఆయన ఏదైనా ఉద్యోగం కావాలని ఎవరైనా వస్తే నేను ఫ్యాక్టరీకి నేను గెలిపేవారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అండి. దాన్ని మనం తీసుకోవాల్సింది. అక్కడ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు, ఇక్కడ ప్రజలు ఈయన యాక్సెప్ట్ చేశారు. దాన్ని మనం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. రైట్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణరావు గారు, సంపత్రాజు గారు, తులసిరెడ్డి గారు అండ్ మస్తాన్ రావు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.